హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు. సో సాటర్డే రోజు అయితే పిల్లలకి ఆయనకి ఆఫీస్ లీవ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా సెకండ్ సాటర్డే కదా, అందుకని చెప్పేసి ఇంకా హాలిడే ఉన్నింది. సరే అని చెప్పి ఇంకా హాలిడే ఉన్న ప్రతిసారి కూడాను ఎర్లీ మార్నింగ్ 5కే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, డ్యాన్స్ అయితేను. బట్ మనమైతే సౌకర్యం లేక ఇక్కడ నుండి 5కి తీసుకెళ్ళలేక అయితే పంపించలేదన్నమాట. సరే అని చెప్పి ఇంకైతే ఒక 6కేమో అట్లా లేచి స్నానం చేపించి రెడీ చేపించేసాను. ఇంకా తనైతే డ్యాన్స్ క్లాస్కి బయలుదేరుతోంది. ఇంకా తను అట్లా వెళ్ళిన తర్వాత ఈరోజు కొంచెం టిఫిన్ అవి చేసి తినేసి అయితే కొంచెం క్లీనింగ్ పనులు పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాము. అంటే ఒకే రోజు అన్ని పనులు చేయాలంటే కష్టం కదండి. అందుకని చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిగా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేనైతే. ఇంక ఈరోజు పిల్లలకి లక్కీగా హాలిడే వచ్చింది కాబట్టి నాకు కొంచెం పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ మా అమ్మాయి అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది, అండ్ పెద్దమ్మాయి అయితే ఉంటుందన్నమాట. తను నాకు చిన్నమ్మాయి ఉన్న ఇలాంటి వాటిలో పెద్దగా ఐడియా ఉండదు తనకి నాకు హెల్ప్ చేయడానికి. బట్ బాంధవ్య అట్లా కాదండి, ఇల్లు క్లీనింగ్ పనుల్లో మాత్రం చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. తను కూడా బాగా చేస్తుంది ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా. అందుకని చెప్పేసి ఇంకా తనని పంపించి మేము కూడా టిఫిన్ చేసి తినేసిన తర్వాత అయితే ఇక్కడ కొంచెం టౌన్లో కూడా వెళ్ళేసి వచ్చాము, నేను మా పెద్దమ్మాయి. వెళ్ళేసి కొన్ని షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయండి. అవి ఎందుకు ఏంటని చెప్పేసి అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. సో అవన్నీ కూడా కావాల్సినవన్నీ తీసుకొని ఇంక వస్తూ వస్తూ మా చిన్నమ్మాయిని అయితే డాన్స్ క్లాస్ నుండి తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈరోజు వచ్చేసరికి మా హౌస్లో ఒక పార్ట్ అయిన బీరువాలు, కబోర్డ్స్, తర్వాత ఫొటోస్, టీవీ కౌంటరు ఇవంతా కూడా డస్ట్ అన్ని దులిపేసుకొని ఆ తర్వాత టెడ్డీ బేర్స్, ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మనము పూజ గదికి వేసిన ఫ్లవర్స్ ఇవన్నిటిని కూడా వాష్ చేసుకోవడం ఇలాంటి పనులు అనమాట. ఎందుకంటే ఒకే రోజు అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అందుకని చెప్పేసి డైలీ ఒక్కొక్క పనిగా చేసుకుందామని ఈరోజు ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. దానికి సంబంధించి కొంచెం షాపింగ్ అవి చేసుకొని వచ్చేసాం. అండ్ అక్కడ మీకు హుండీ చూపించాను కదా, అది నాదనమాట, నా పేరు ఉంటుంది. సో పిల్లలు తనీగా ఉంటాయి, మా ఆయన తనీగా ఉంటుంది, నాదొక తనీగా ఒక హుండీ ఉంటుంది. మాకు అన్ని ఖర్చులకి పోవంగా మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే దాన్ని మేము హుండీలో వేసి పెట్టుకుంటాము. దాన్ని ఒక 2 years 1 year ఆ తర్వాత అట్లా తీసి దేనికైనా యూజ్ చేసుకుంటాం అనమాట, గోల్డ్కి కానీ ఇంకేదైనా అత్యవసరానికి అలాంటి వాటికి. సో అట్లా ఆ హుండీలు అయితే పెట్టుకున్నాము. బట్ వాటిలో ఇంకా వేసింది లేదు, ఇంకేం లేదనమాట. మనకి పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రజెంట్ అయితే. ఇంకా అయితే ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాము. అండ్ మా పెద్దమ్మాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా, చాలా డీప్గా మనం మాట్లాడిస్తే కూడా మాట్లాడినంతగా క్లీనింగ్స్ అయితే చేసేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కబోర్డ్లో మనకి పిల్లలవి మేకప్ కిట్స్, జ్యువెలరీ బాక్సెస్, నా డ్రెస్సెస్, నైటీలు, ఆ తర్వాత బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది అయిపోయిందంటే ఆల్మోస్ట్ నాకు ఈ 2 బెడ్రూమ్లో అయిపోయినట్లే. ఇంకా అటుపక్క బెడ్రూమ్లో కూడా సేమ్ కబోర్డ్ ఉంటుంది. ఆ కబోర్డ్లో వచ్చేసరికి జస్ట్ ఇల్లు తుడుచుకునే క్లాత్లు, తర్వాత మనం స్టవ్ దగ్గర యూజ్ చేస్తాం కదా, మసిగుడ్డలు అంటాము అలాంటివి, ఇంకా తర్వాత కర్టన్స్, బెడ్ కవర్స్, ఇట్లా బెడ్షీట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ మ్యాట్లు ఇవన్నీ అక్కడ పెట్టుకొని ఉంటాను. వాటితో పాటు మా ఆయన ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అవి ఆ కబోర్డ్లో ఉంటాయి. వాటన్నిటినీ కూడాను నీట్గా సర్దేసి వచ్చేసాము. ఫస్ట్ ఆ కబోర్డ్ ఈజీగా అయిపోతుంది అనమాట, అది ఆల్రెడీ నీట్గానే ఉంటుంది కాబట్టి దాన్ని సర్దేసుకొని ఆ తర్వాత ఇటు పక్క బెడ్రూమ్లోకి వచ్చేసాం, పెద్ద బెడ్రూమ్లోకి అయితే. ఇంకా ఇక్కడ పెద్ద టాస్క్ అనమాట మాకేంటంటే, బ్యాంగిల్స్ ఎక్కడైనా ఒక సంచుకుంటాయండి, నిజంగా చెప్తున్నాను. నేనేదో గొప్పగా గర్వంగా చెప్పుకోలేదు, కానీ ఒక పెద్ద సంచికి అవుతాయన్నమాట. మనకి 25 kgs బియ్యం మూటలు దొరుకుతాయి కదా, అంత దానికి అవుతాయి, అన్ని ఉన్నాయి. వాటిలో వెయ్యనివి, వేసేవి, పిల్లలకి పట్టనివి, నేను యూజ్ చేయనివి చాలా ఉంటాయన్నమాట. ఊరికే బ్యాంగిల్స్ పెట్టుకొని కూడా ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పి ప్రతి ఫెస్టివల్కి ఒక డ్రెస్ కొన్నప్పుడు ప్రతిసారి కూడా దానికి మ్యాచింగ్ తెచ్చుకుంటూనే ఉంటారు మా పిల్లలు. మనం తీసివ్వకపోయామనుకోండి ఇంకా అలగడము, ఏడవడం చేస్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పి అట్లా చేసినవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏరి పక్కన వేసేసి బాగుండేటివి, పట్టేటివి మాత్రమే పెట్టుకుందామని చెప్పి ఇక్కడ ఈ బాక్సెస్ అయితే కొనుక్కొచ్చాను. నేను టౌన్లోకి వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదా, నేను మా పెద్దమ్మాయి. సో అప్పుడైతే ఇంక ఈ బాక్సులు కొనుక్కున్నాను, ఒక 5 boxes కొనుక్కొచ్చానండి. ఇన్ని రోజులు కూడాను చెప్పుల బాక్సులు ఉంటాయి కదా, వాటిలో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నాను అనమాట. పిల్లల బ్యాంగిల్స్ సపరేట్గా, నావి సపరేట్గా అట్లా. బట్ అవి పెట్టడం వల్ల ఏంటంటే బొద్దింకలు చేరిపోతున్నాయి. అది కాకుండా
కొంచెం చూడడానికి అంత లుక్ లేదనమాట సెల్ఫ్స్లో. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మొత్తానికి వెళ్ళి ఒక 5 బాక్సెస్ 100 రూపీస్ చొప్పున ఒక్కొక్కటి 5 ఏమో తీసుకొచ్చాను. వాటన్నిటిలో కూడాను బ్యాంగిల్స్ సపరేట్గా, అంటే నాకు సపరేట్గా, మా పిల్లలు సపరేట్గా, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్, హెయిర్ బ్యాండ్స్, ఇట్లా అన్నీ కూడా డివైడ్ చేసేసి నీట్గా పెట్టుకున్నామంటే చూడడానికి బాగుంటుంది. మనం ఏదైనా ఎత్తుకోవాలంటే మనకి వెంటనే దొరుకుతాయి కదా, అట్లా అని చెప్పేసి ప్లాన్ చేసి వీటన్నిటిని సర్దుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాము, మీకు అదంతా చూపించలేదు. ఇంకా ఫైనల్గా మేము డైలీ యూజ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి, మార్నింగ్ ఈవినింగ్ అత్యవసరానికి ఉంటాయి కదా. పౌడరు, నార్మల్గా వేసేవి స్టిక్కర్స్, తర్వాత కుంకుమ, లిప్ బాంబు, ఇంకొక నేను లైట్గా లిప్స్కి లిప్స్టిక్ అనేది డైలీ అప్లై చేసుకుంటూ ఉంటాను. నాకు కొంచెం బ్లాక్గా ఉంటాయన్నమాట లిప్స్. అందుకని చెప్పేసి నేనే చూసుకోలేనని చెప్పేసి లైట్గా అట్లా లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటాను. అవి ఇంకా కాటుక, ఇంకా నేను నుదుటను పెట్టుకునే కుంకుమ, ఇవన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి రోజు కూడా వెతికే పని లేకుండా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయిపోతారని చెప్పేసి అట్లా దీంట్లో వేసేసామన్నమాట. ఇంక ఇవన్నీ కూడా వేసి పెట్టేసి సెల్ఫ్స్లో సర్దేసుకున్నానంటే ఆ తర్వాత బీరువాల పని ఉంది. సో వాటన్నిటిని కూడా సర్దుకోవాలన్నమాట, 2 బీరువాలు కూడా. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఏంటంటే కొంచెం ఒక 10-15 ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకునేస్తానండి ఒకసారిగా ఇంట్లో. ఏమంటే నాకు కొంచెము అంటే దూరం కదా మనం ఉన్నది, ఎంతసేపు అయిపోయిన వెంటనే తెచ్చుకోవాలంటే కుదరదు. అందుకని అన్ని స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఇట్లా పిల్లలకి ఒకరికి 3 ఆడవాళ్ళు ఉన్నాం కదా ఇంట్లో, అత్యవసరానికి పనికి వస్తాయని చెప్పేసి అట్లా అన్నీ పెట్టుకొని ఉంటాను నేను. సో ఓవరాల్గా అన్నీ కూడా డివైడ్ చేసేసి నాకు సపరేట్గా, పిల్లలు సపరేట్గా ఇట్లా బాక్సెస్ అన్నీ కొత్తగా తెచ్చాం కదా, అన్నిట్లో ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకున్నాము. చెప్పాలంటే నిజంగా ఇవన్నీ తీసుకెళ్ళి ఒక స్టోర్ పెట్టేయచ్చు మనము చిన్నగా. ఉన్నాయని చెప్పడం కాదు కానీ పిల్లలు ఉన్నారు కదండి, సో ప్రతిదీ అవసరం అవుతుంది. ఎవరిని మనం పక్కనంతా అడగలేం కదా ఆ అవసరమైనవన్నీ కూడా. కాబట్టి నాకు స్కూల్లో పిల్లలకి ఎప్పుడు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అవి ఇవి జరుగుతుంటాయి. కాబట్టి వాటికి కావాల్సినవన్నీ పెట్టుకొని ఉంటాను. జడ కుచ్చుల దగ్గర నుండి సవరం దగ్గర నుంచి A to Z నేను పిల్లలకి అత్యవసరమైనవన్నీ పెట్టుకొని ఉంటాను అనమాట. ఎవరిని అడగను కూడాను. సో అలాగైతే ఇంక ఈ విధంగా కబోర్డ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాం. జ్యువెలరీ బాక్సెస్ అన్నీ కూడా సర్దేశాము. అండ్ ఇప్పుడు ఫైనల్గా మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట ఏవి ఎందులో పెట్టామని చెప్పి. పైన ఉన్న చిన్న డబ్బా ఉంది కదా, దాంట్లో హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకున్నామండి. సో ఇట్లా కరెక్ట్గా సరిపోయాయి. ఉన్నవన్నీ పాతవంతా పడేసేసాం, సాగిపోయిండేవన్నీ. దీంట్లో వచ్చేసరికి హెయిర్ క్లిప్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. తర్వాత బటర్ఫ్లై క్లిప్స్ ఇవి. అండ్ దీంట్లో మామూలుగా మనం ఈ క్లిప్స్ పెట్టుకొని జడకి అల్లుకుంటాం కదా, అవన్నీ ఇందులో సపరేట్గా పెట్టాను. ఇంకా దీంట్లో వచ్చేసరికి లిప్స్టిక్స్, పెన్సిల్స్, తర్వాత నైల్ పాలిషెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మా పెద్దమ్మాయి బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఈ కింద పింక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇవి వచ్చేసరికి మా చిన్నమ్మాయి ప్రియ అవి ఉంటాయి. అండ్ ఇంకా ఈ చెప్పుల బాక్స్ ఉంది కదండి, సో దీంట్లో వచ్చేసరికి ఇది బాగుంది, స్ట్రాంగ్గా చినిగిపోకుండా. అందుకని చెప్పేసి దీంట్లో ఇట్లా మనం మేకప్ వేసుకున్న రిమూవర్ టిప్స్ ఉంటాయి కదా అవి, తర్వాత మావి హ్యాండ్ వాచెస్, స్మార్ట్ వాచెస్, పిల్లలవి నావి, అవన్నీ కూడా వాటి ఛార్జర్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను గుర్తుగా ఉంటాయని, వాచ్ ఛార్జర్స్ అంతా. ఇంకా ఈ బాక్స్లో వచ్చేసరికి నా మొబైల్ పౌచెస్ అవి ఉంటాయి, ఐఫోన్వి, ఇంకా OnePlusవి, మా ఆయనవి అట్లా ఉంటాయి అన్నమాట పాతవి. అండ్ ఇంకా ఈ 2 బాక్సెస్ కూడా నా బ్యాంగిల్సే అండి. ఒకటి మామూలు మట్టి గాజులు, ఇంకొకటి గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట. అండ్ ఇంకా ఇందులో వచ్చేసరికి పర్ఫ్యూము, తర్వాత హెయిర్ ఆయిల్స్, తర్వాత కొబ్బరి నూనె, బాడీ లోషను, ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇది నేను చెప్పాను కదా డైలీ యూజ్ చేసేయడానికి అత్యవసరానికి కావాల్సినవి రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ దీంట్లో పెట్టుకుని ఉన్నాను. కాటుక, పౌడరు, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, కుంకుమ, కాటుక, ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ అంతా కూడా జ్యువెలరీ సెట్స్ అండి. నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్స్, తర్వాత పిల్లలకి హిప్ బెల్ట్స్, తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చోకర్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టేశాను. సో ఇంకా కబోర్డ్ పని అయితే అయిపోయింది. అలాగే ఇంకా మా బీరువా కూడా సర్దేశాను. ఇంక సర్దేసుకున్న తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసేసానండి. చెప్పాను కదా ఈరోజు కొన్ని పనులు రేపు కొన్ని పనులు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి ఇంక ఈరోజు అంతా కూడాను ఈ పనులే అనమాట. సో అలాగే ఇంకా ఉతికిన బట్టలన్నీ కూడా మడిచిపెట్టేసుకున్నామంటే ఈ పని అయిపోతుంది. అలాగే ఇంకా మా పిల్లల బీరువా అనేది మా పెద్దమ్మాయి సర్దుతానని చెప్పిందనమాట. సో అలాగైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, నిజంగా ఆడపిల్లలు ఉంటే మనకి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ చెప్పాలంటే వాళ్ళకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇట్లా బ్యాంగిల్స్ సర్దడం కానీ, మేకప్ కిట్స్, జ్యువెలరీ సెట్స్ సర్దడం అనేది మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కూడాను. ఎప్పుడైనా ఊరికి వెళ్ళొచ్చినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ ఆ జ్యువెలరీ తీసి అక్కడ పెట్టేస్తాను నేను. అంత
ఓపిక ఉండదన్నమాట నాకు బాక్స్లో పెట్టాలని. అట్లాంటప్పుడు మళ్ళీ అన్నీ దించేస్తుంది. సెటిల్ వైజ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కవర్స్లో వేసి వాటిని నీట్గా సర్ది పెడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇంట్రెస్ట్ అయితే బాగుంటాయి మా పెద్దమ్మాయికి. అండ్ అట్లయితే హెల్ప్ చేసుకుంటూ మంచిగా అన్నీ సర్దేసుకున్నాను. ఇంక ఇవన్నీ మడిచి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా మా పిల్లల బీరువా అనేది సర్దుకోవాలి. ఆ లోపే ఇంకా మా ఆయన వర్క్ అంతా చూసుకొని వచ్చారనమాట. ఇంకా ఆయన్ని ఖాళీగా పెట్టడం ఎందుకని చెప్పేసి ఆయన కూడా ఒక పని పెట్టేశాను. మా ఆయన అయితే కోపంగా తిట్టుకుంటున్నారు నన్ను ఏదో లీవ్ దొరికింది ఈరోజు ప్రశాంతంగా ఉందామబ్బా కాసేపు అట్లా అనుకుంటే నాకు ఏదో పని పెడతారు మీరని చెప్పేసి టీవీ చూసుకుంటూ కరివేపాకు కొత్తిమీర ఒల్చమని చెప్పాను నేను. సో ప్రతిదీ హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం అంతేనండి. మగవాళ్ళ దగ్గర చేపించాలి అనేది ఏం లేదు. సో నా దృష్టిలో మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది ఏం లేదు. ఆడవాళ్ళని అర్థం చేసుకుని ఏదో పని చేసిస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో అట్లా కరివేపాకు కొత్తిమీర ఫ్రెష్గా వస్తూ మార్నింగ్ వెళ్ళానని చెప్పాను కదా కొన్ని షాపింగ్ కోసమని, అప్పుడు తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా ఒలిచి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయమని చెప్పాను అనమాట. ఆయన అయితే ఆ పనిలో ఉన్నారు. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మా అమ్మాయి అయితే వాళ్ళ బీరువా సర్దుకుంటోంది. సో నా బీరువా నేను సర్దేశాను, నాది మా అయింది. అండ్ మా పిల్లలిద్దరిది మాత్రం మా పెద్దమ్మాయి సర్దుతూ ఉందన్నమాట. బాంధవ్య ఇలాంటి ఇంట్రెస్ట్లు ఎక్కువ అని చెప్పాను కదా. చాలా నీట్గా మనం బట్టలు కూడా నేను మామూలుగా పెద్దగా మడిచి పెట్టేస్తూ ఉంటాను. మా అమ్మాయి అట్లా కాదండి, వాటిని చిన్నగా మడతలు పెట్టి వాటిని పట్టకపోయినా కూడా ఏదో రకంగా నీట్గా వాటిని ఆర్గనైజ్ చేసేస్తుంది, చిన్నగా మడిచి పెట్టేసి. అట్లయితే వాళ్ళ బీరువా సర్దేసింది. ఇంకా మళ్ళీ బట్టలు మిషన్కి వేస్తున్నాను. ఎన్ని బట్టలు ఉతుకుతారండి బాబు రోజుకని అనుకోవచ్చు మీరు. అవి నేను అప్పుడే మడతలు పెట్టాను కదా, అవి వచ్చేసరికి నిన్నటి బట్టలు అనమాట. సో ఇక్కడ ఆరేస్తున్నవి వచ్చేసరికి ఈరోజు ఉతికిన బట్టలు. అట్లా 2 రోజులకు ఒకసారి దండిగా పడిపోతూ ఉన్నాయి. సో అంటే అక్కడ మీకు నేను అప్పుడే మడిచేది చూపించాను కదా, అవి వచ్చేసరికి బెడ్షీట్స్ అంటే బెడ్ కవర్స్, తర్వాత కర్టన్స్, వాటితో పాటు ఆ రోజు తీసిన బట్టలు అనమాట. ఇవి వచ్చేసరికి ఈ రోజు తీసిన బట్టలు, మ్యాట్లు ఇంక ఇవి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఈరోజు ఉతికాను. సో వాటన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే ఆరేసేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి కరెక్ట్గా టైం ఒక ఈవినింగ్ 4:30, 5 అట్లా అయిపోయింది. అప్పటికే పొద్దుపోయింది. సరే అని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ చూసుకొని ఇంకా వంట చేసుకొని అటు ఉండిపోయాను. అండ్ మరుసటి రోజు ఏం పనులు చేశానని చెప్పి వాటన్నిటిని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. సో అవి కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే మా పెద్దమ్మాయి మాట్లాడుతూ ఉందనమాట. మన ఇంట్లో పడినన్ని బట్టలు ఎవరింట్లో పడవు మమ్మీ, ఎన్ని బట్టలు ఉతికాము నిన్న, మళ్ళీ ఈరోజు చూడని నేను చెప్తూ ఉన్నాను. నిన్న ఉతికింది బెడ్ కవర్సు, కర్టన్స్ ఇవి ఉతికాము, ఈరోజు బట్టలు ఉతికాము అని చెప్పి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. సో ఈరోజు పనులు ఇట్లా అయిపోయాయా. ఇంకా సండే రోజు అండి, ఇది ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను కదా ఇందులోనే. ఇవి సండే రోజు అనమాట. మార్నింగ్ మామూలుగా సండే అంటే ఒక 7, 8 వరకు నిద్రపోయాను నేను. ఈరోజు 5కే లేచాను. ఎందుకంటే ఈరోజు కొంచెం బెడ్షీట్లు నేనంతా కర్టన్స్ అవి ఉతికానని చెప్పాను కదా, ఈరోజు బెడ్షీట్లు అన్నీ కూడాను వాష్ చేసేసాను. వాటిని వాష్ చేసి మనం తొందరగా ఆరేసామంటే ఎండకి బాగా ఆరిపోతాయి కదా. సో లేదనుకోండి వర్షం నమ్మలేమన్నమాట ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఆ భయానికి మబ్బుతోనే లేచేసి అయితే బెడ్షీట్లు అన్నీ ఆరేసేసాను ఉతికేసి. ఆ తర్వాత అయితే ఇంకా టీవీ దగ్గర మీ ఫ్లవర్ వాజెస్, తర్వాత కొన్ని డెకరేషన్ చేసి పెట్టినాం కదా టెడ్డీ బేర్స్, ఇవన్నీ కూడా ఈరోజు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసి జస్ట్ అట్లా హ్యాండ్ తోటి వాష్ చేసేస్తూ ఉన్నాను. మరీ వీటిని ఎక్కువ మనం రుద్దలేంలేండి. ఎక్కువ గట్టిగా రుద్దామనుకోండి వాటి ఫ్లవర్స్ అంతా ఊడి కిందకు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి జస్ట్ అట్లా ఒక 10 నిమిషాల పాటు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసి తీసేసి ఆ తర్వాత ఇట్లా చేత్తో సోప్ కొంచెం వేసి రుద్దేసి ఇట్లా మంచి నీళ్ళలో అల్చేసామనుకోండి కొత్త వాటి మాదిరి మెరిసిపోతూ ఉంటాయన్నమాట. అట్లా ఇంకా టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక 5 or 6 ఉన్నాయి. వాటన్నిటినీ కూడాను ఇట్లా చిన్నవన్నీ కూడా నేను చేత్తోనే రుద్దేశాను. పెద్ద టెడ్డీ బేర్స్ మనం ఫ్రిడ్జ్ పైన పెట్టున్నాం కదా, వాటన్నిటిని వాషింగ్ మిషన్కి వేసేసాను. సో వాషింగ్ మిషన్కి అవి కూడా వేస్తారంట డౌట్ రావచ్చు. సో తప్పకుండా ఎవరో ఒకరు కామెంట్స్లో పెడతారు, అందుకే చెప్తున్నాను. పెద్దవి కదా అవి, మనం ఇక్కడ అద్దె తీసేపాటికి నీళ్ళలో బరువు ఎక్కిపోతాయి. అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్కి వేసేస్తాను అనమాట. నార్మల్ వాష్కి 40 minutesలో నీట్గా ఉతికి డ్రై చేసి ఇచ్చేస్తుంది. వాటిని జస్ట్ అట్లా ఎండలో పెట్టామంటే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఈరోజు మేము మార్నింగ్ నుంచి చాలా కష్టపడిపోయాం కదా, అందుకని చెప్పేసి మా ఆయన మా కోసం వెజ్ రోల్స్ తీసుకొచ్చారు. చూసేస్తామా ఏమేమి తీసుకొచ్చారో. సో ఇంక అట్లా పగలంతా కష్టపడి ఏదో పని చేస్తూ ఉన్నాం కదా, 2 days నుంచి కూడా చాలా బిజీగా ఉన్నామని చెప్పేసి ఇంకా మా బాంధవ్య అడిగిందనమాట డాడీ వెజ్ రోల్స్ కావాలని చెప్పి. సో తనైతే వెళ్ళి తీసుకొని వచ్చారండి.
వెజ్ రోల్స్ ప్లేట్కి ఒకటే వస్తుందంట. అది పిచ్చ కామెడీ జరిగింది, చాలా సీరియస్ కూడా అయ్యింది గొడవ. బట్ నేను అది స్కిప్ చేసేసాను, ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి. నేను ప్లేట్కి ఒక 4 or 5 వస్తాయని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకురమ్మని చెప్పాను. సో ప్లేట్కి ఒకటే అనమాట అది వెజ్ రోల్. సో ఆయన అయితే నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా వెళ్ళి తిన్న అలవాటు ఉందా నాకు అన్నీ చెప్పడానికి చేయడానికి. సో ఒకటి వచ్చింది ఒకటి తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద గొడవ అయింది. మళ్ళీ వెళ్ళారనమాట, మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇక్కడ మా అమ్మాయి అదే నవ్వుతుంది మేము గొడవ పడుకుంటూ ఉంటే. సో వెజ్ రోల్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చిన్నమ్మాయి లేకుండా మీరే తినేస్తున్నారా, తనకు పెట్టలేదని అనుకోకండి. సో తనకు కూడా మేము ఎత్తి పెట్టేసాము. ఒక 2 వెజ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం ఎత్తి పెట్టేసి ఆ తర్వాత మిగిలిన మేము తింటున్నాం అనమాట. ఇంకా మా ఆయన అయితే అసలు ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తారు, అసలు తినరు. అందుకని చెప్పేసి నేను మా పెద్దమ్మ అయితే ఇంకా తినేస్తూ ఉన్నాము. ఇంకా ప్రియా అయితే డ్యాన్స్ క్లాస్ నుండి రాగానే ఆ తర్వాత అయితే తింటుందన్నమాట. సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.